అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకొస్తుంది మీకు నార్మల్ అనిపిస్తుందేమో, ఇది మిగతా చోట్ల కూడా విప్లవాన్ని తీసుకొస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే మీరు అన్నారు మీ ప్రాంతంలో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఒక హిందువుగా, లేకపోతే అక్కడ ఉన్న సామాజిక ప్రాంతానికి సంబంధించి ఒక బాధ్యత గల పౌరుడిగా, అది చర్చే కావచ్చు, గుడే కావచ్చు, నేను ఖచ్చితంగా రంగంలోకి దిగుతాను అనేసి చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు కొంత వాయిస్ వినిపించాలన్న హిందువులకి, లేకపోతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మీరు ఏమైనా గొంతుకు కావాలనుకుంటున్నారా? నేను చట్టంలో ఏముందో ఆ చట్టాన్ని 10 మందికి తెలియజేసే ఒక సాధనంగా ఉంటాను. వాళ్ళు ఆ ట్రబుల్ ఫేస్ చేసి వాళ్ళు ఇవ్వవలసిన వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు చర్యలు తీసుకోనప్పుడు న్యాయస్థానంలో వాళ్ళ వ్రతలు కేసు రూపంలో వెయ్యాలి అంటే అందరికీ స్తోమత ఉండకపోవచ్చు, రిక్వైర్మెంట్ ఉండొచ్చు, స్తోమత లేకపోవచ్చు. కాబట్టి అది ఓవరాల్గా వాళ్ళకి సహాయం అందచేయటానికి ఒక ఆర్గనైజేషన్ ద్వారా, దట్ ఆర్గనైజేషన్ ఆల్సో కెన్ బి ఫండెడ్ బై పబ్లిక్. ఓకే, హిందూ మతం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఓకే, దే కెన్ ఫండ్ స్మాల్ అమౌంట్స్. ఎవడైనా 100 రూపాయలు హిందూ మొత్తం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు, పబ్లిక్ గ్రీవెన్స్ కోసం అడ్రస్ చేసేది కాబట్టి తలకు 100 రూపాయలు వేసుకోవచ్చు అందులో. ఓకే, ఆర్ అది పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా కాదు కాబట్టి ఒకరిద్దరు నేనైనా పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఏంటంటే ఒక సామాజికంగా ఇబ్బంది ఉంటున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, పర్మిషన్ తీసుకో కట్టుకుంటున్నాం అంతే కదా. వద్దని చెప్పట్లేదు, వద్దని చెప్పడానికి నేనే ఉన్నాయి. ఓకే, పర్మిషన్ తీసుకో, కట్టుకో. జనావాసాల మధ్యన 10 మంది ఇళ్ళలో ఉన్న దగ్గర ఇంటి పర్మిషన్ హౌసింగ్ కాలనీలో నీకు ఇవ్వరు. అవును, ఎలాగో ఎవరో పర్మిషన్, వేరే దగ్గర దూరంగా స్థలం కొనుక్కో, పర్మిషన్ పెట్టు, కట్టుకో. నీకు అట్రాక్ట్ చేయడానికి జనాల మధ్యలో వచ్చేసి ఒక ఇల్లు అద్దె తీసేసుకుని ఇంట్లో దుకాణం పెట్టేస్తే కుదరదు. అటువంటివి చేయొద్దు అంటున్నాం అంతే. నువ్వు స్థలం కొనుక్కో, కట్టుకో. ఎన్ని పెద్ద పెద్ద చర్చిలు లేవు ఆంధ్ర రాష్ట్రంలో, అన్నీ ఆపరేట్ చేసుకుంటున్నారు కదా. దీంట్లో ఇంకో చర్చ ఏమొస్తుందంటే, దేవాలయాలు అనేసరికి ఎండోమెంట్ల పరిధిలోకి వచ్చేస్తుంది. దేవాలయాలకి దానికి సంబంధించి గవర్నమెంట్కి ఆదాయం వెళ్ళిపోతుంది. చర్చిలు కావచ్చు, మసీదు కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి రాదు కాబట్టి దీని మీద వచ్చే ఆదాయాల మీద పెత్తనం చేయడానికి, లేకపోతే వాళ్ళని మీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఏదో కుట్ర జరుగుతుందన్న ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దీని గురించి ఏమంటారు? అసలు తీసుకొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ ఆస్తులు, ముస్లిం ప్రాపర్టీస్, వక్ఫ్, అది వాళ్ళకి సంబంధించిందే, ప్రభుత్వానికి దమ్మడి రాదు. చర్చిలు ఏ చర్చ్ ఆడిదే, ఎవరి కాళ్ళకి అదొక స్మాల్ ఎంటర్ప్రైజ్, ఆ కమిషన్ వాళ్ళకే ఉంటుంది. ఇది చాలదన్నట్టు వాళ్ళకి వాళ్ళు జీతాలు ఇచ్చి ఒక ఆర్గనైజ్డ్గా నడుపుతున్నారు ఈ చర్చిల్ని. ఎక్కడి నుంచో విదేశాల నుంచి నిధులు వస్తాయి, ఆర్గనైజ్డ్గా దే ఆర్ ప్రాపగేటింగ్ దేర్ రిలీజియన్. డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి దే ఆర్ గెట్టింగ్ పెయిడ్. ఇది చాలదన్నట్టు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దే ఆర్ గివింగ్ మనీ టు పాస్టర్స్. 7,000 మందికో 8,000 మందికో ఇస్తున్నారు. అది నేను ఓపెన్గానే చెప్పా. నేను ఇప్పుడు ఇక్కడ రూలింగ్ పార్టీ తరఫున ఎన్నికయ్యి నేను రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ రాజ్యాంగానికి ఇలాగా పాస్టర్లకు డబ్బులు ఇవ్వటం లేదు, హజ్ యాత్రకు డబ్బులు ఇవ్వటం, హజ్ యాత్రకు డబ్బులు ఇవ్వటం అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది. గవర్నమెంట్ ఇండియా హాజ్ ఆల్రెడీ స్టాప్డ్ ఇట్. 2022 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హజ్ యాత్రలకు డబ్బులు ఇవ్వట్లా. బట్ కొన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది. అది రాజ్యాంగ విరుద్ధం ఓకే అని సుప్రీంకోర్టే చెప్పింది. కొత్తగా చట్టాలను తెలియజెప్పడానికి కంకణం కట్టుకున్నారా? అంటే ప్రజలు మర్చిపోయిన చట్టాలని, చట్టాలు ఇలా ఉన్నాయి, ఉల్లంఘించటం సరైంది కాదు. ఉల్లంఘించాలి అనుకున్నప్పుడు చట్టాలని మార్చగలిగితే చట్టాలని మార్చండి అని చెప్పి 4 మంచి మాటలు చెప్తున్నాను.
ఓకే. అంతే. కాకపోతే దీని వెనుక రాజకీయమే కనిపిస్తుంది అనేది ప్రధానం. ఎందుకంటే మెయిన్ థింగ్ దీని ఏంటంటే వెనక రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గిల్లడం కోసము ఈ చర్చిలు వీటన్నింటిని తీసుకొస్తే దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి దళితులు క్రిస్టియన్లు అనగానే ఆయన తెర మీదకి వస్తాడు. గిల్లడం కోసమే ఇదంతా జరుగుతుంది అనేది ఒక వాదన. ఇది గిల్లినందువల్ల ఎవరికి కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇది గిల్లినందువల్ల ఎవరికి కలిసి వచ్చేది ఏమీ లేదు. చట్టానికి, మనం చేసుకున్న చట్టానికి ఉల్లంఘన ఇంత బ్లేటెంట్గా జరుగుతున్నప్పుడు గుడ్లు అప్పగించి చూస్తూ ఊరుకుంటే ఒక వ్యక్తిగా నీకు విలువ లేదు. ఒక వ్యక్తిగా నువ్వు బతికినా చచ్చినోడితో సమానం. కనీసం చెప్పే ధైర్యం కూడా లేకపోతే నేను చెప్తున్నా, ఇంప్లిమెంట్ ఎంతవరకు చేస్తాను అనేది అది ప్రజల నిర్ణయం. సో ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది అది కావాలనుకున్నారు అనుకోండి, ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము రూల్స్ పాటించం, మేము ఎలాగే ఉంటాం అని కొద్ది శాతం మనుషులు బెదిరిస్తున్నారు. ఏమో వీళ్ళు ఓటేరేమో అని ప్రభుత్వం కూడా బెదురుతుంది. చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము ఊరుకోమని 80% అన్నారనుకోండి, ఓకే ఇక్కడ 80% ఉంది కదా అని మళ్ళీ ఇటు మారచ్చు. ఆ 10% 100 కింద భావిస్తున్నట్టున్నారు కొంతమంది. దాన్ని మనం ఏం చేయలేం. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. చట్టాలు చేసేది ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుందో దాన్నే చట్టంగా మార్చాలి అని చెప్పి దేశంలో ప్రజలందరూ డిసైడ్ అయ్యారనుకోండి, చట్టం మారుతుంది. ఆ చట్టం మారే వరకు మనం చేసుకున్న చట్టాన్ని గౌరవించాలనేది నా ఉద్దేశం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.